హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఈరోజు మనమైతే ఒక లాగ్లోకి వెళ్ళిపోతున్నాము. ఈ లాగ్ ఏంటంటే మన చెన్నైలో ఉండే విజిపి పక్కనే ఉందండి. ఇది స్నో వరల్డ్ కింగ్డమ్ అనమాట. అంటే లోపల పూర్తిగా మంచుతో ఉంటుంది. అది కొత్తగా పెట్టున్నారు. సో మేమందరం మా సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చేప్పటికి వాళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళాను. సో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ రండి. ఈ టికెట్ దీనికైతే ఎంట్రీ టికెట్ 750 రూపీస్ అనమాట. ప్లస్ కాంబో పెట్టున్నారు. అంటే జంగిల్ సఫారీ లోపల ఆర్టిఫిషియల్ జంగిల్స్ అంతా కూడా సెట్ చేసి పెట్టున్నారు. దానికి ఒక 100 రూపీస్ అన్నారు. 750 ప్లస్ 100 850 రూపీస్. ఎవ్రీ 1 అవర్కి ఈ షో స్టార్ట్ అవుతుందండి. 2 o'clock 3 o'clock 4 o'clock అట్ట. లాస్ట్ షో నైట్ 7 o'clock అనమాట. మేము వెళ్ళేప్పటికి నైట్ షో తీసుకున్నాము. లోపల స్నాక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. సో అందరం స్నాక్స్ అన్నీ తినేసి అక్కడి నుంచి చక్కగా స్నో వరల్డ్ చూడడానికి బయలుదేరాము. మన లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళే మనకి షూస్ బూటు అన్నీ సాక్స్లు అన్నీ ఇస్తారండి. ఆ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు, పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ. సో మేము ఫస్ట్గా మాకు కొద్దిగా టైం ఉండేటికి జంగిల్ సఫారీ లోపలికి ఎంటర్ అయిపోయి లోపల దాన్ని చూసేసుకొని బయటకు వచ్చేసాము. జస్ట్ 5 to 10 minutes పట్టిందండి. లోపలే అంత ఇదిగా ఏం లేదనమాట. సో చూస్తున్నారు కదా, మీరు కూడా సమ్మర్ కానీ చెన్నైకి వస్తే ఒకసారి ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, తమాషాగా ఉందన్నమాట. మనకి పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ స్నో వరల్డ్ కింగ్డమ్కి అడల్ట్స్కి 750 రూపీస్, కిడ్స్కి అయితే 650 రూపీస్ టికెట్ అప్ టు 11 years అనమాట. ఇలా జంగిల్ సఫారీ మేము కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసాము. అంటే జస్ట్ ఇది కొద్దిగా పైనే ఉంటుంది అనమాట. జంగిల్ సఫారీ అయిపోయిన తర్వాత మాకు కరెక్ట్గా 7 o'clockకి స్నో షో స్టార్ట్ చేస్తా అని చెప్పారండి. అదే లాస్ట్ షో అనమాట. పిల్లలందరూ లోపలికి పోయి జంగిల్ సఫారీలో అసలు ఏం లేదన్నమాట. ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా చాలా తక్కువగానే ఉండిందని నవ్వుకుంటూ వచ్చారు. సో ఇదనమాట. కింద స్నాక్స్ అన్నీ ఉంటాయి. లోపల స్నో వరల్డ్ అనేది కట్టున్నారనమాట. ఇంకా మేము జంగిల్ సఫారీ నుంచి కిందకు వచ్చేసి ఇంకా 10 minutes టైం ఉండిందనమాట. సో మేమందరం మాకు ఫ్లేవర్స్ అయిన ఐస్ క్రీమ్ అన్నీ ఎవరికి ఏం కావాలంటే అది ఫ్లేవర్స్ తినేసి చకచక్క అందరం గబగబా మేము స్నో వరల్డ్కి అయితే బయలుదేరేసామండి. ఇదైతే చాలా బాగుండింది. అంతా మొత్తం ఆర్టిఫిషియల్గా సెట్ చేసి పెట్టున్నారు అనమాట మొత్తం ఐస్ని. అది జస్ట్ ఒక 1 hour బాగుంటుంది. తర్వాత కొంచెంసేపటికి మాకే చలికి అసలు ఉండలేకపోయాము. మొత్తం సెట్టింగ్సే కదా ఆర్టిఫిషియల్గా. సో మేము ఐస్ క్రీమ్ తినేసరికి వాళ్ళు కరెక్ట్గా 7 o'clock షోకి అనౌన్స్ చేశారు. ఇంకా అందరం వెళ్ళి మనకు కావాల్సిన లగేజ్ అంతా అక్కడ పెట్టేసి టోకన్ తీసేసుకొని లేడీస్కి ఒక పక్క, జెంట్స్కి ఒక పక్క, పిల్లలకు ఒక పక్క మొత్తం జర్కిన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారండి. వేసుకొని మనం రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. ఫుల్గా మనం కవర్ చేసుకొని వెళ్ళిపోవాలి. కాళ్ళకి షూస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. మనం మంచులో దిగి వెళ్ళాలన్నమాట. సో ఇంకా మేమందరం కూడా రెడీ అయిపోయి చక్కచక్క డ్రెస్సులన్నీ వేసేసుకొని స్నో వరల్డ్కి ఎంటర్ అయిపోతున్నాం. మీరు ఎంజాయ్ చేయండి స్నో వరల్డ్ ఎలా ఉందో. వెల్కమ్ టు స్నో వరల్డ్.
मेरा भारत महान. లాస్ట్లో అందరం డీజే అంతా కూడా ఆడేసి పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము టైం అయిపోయాడికి అందరం బయటకు వచ్చేసాము. లోపలైతే చాలా చల్లగా ఉండిందండి, నిజంగా బాగుండింది, ఎంజాయ్ చేసాము. కాకపోతే ఫేరే మాకు ఒకరు ఎక్కువ అనిపించింది. సో నచ్చిందా మీకు? ఇలా నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సీ నెక్స్ట్ వీడియో. బై బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.